Hi friend, this is SSC CHL explanation paper number 41646. Quantity aptitude questions 51 నుంచి ఉన్నాయి. మనం 51st క్వశ్చన్కి వెళ్ళిపోదాం. Dadiji can bake 30 cakes in 6 hours and Dadiji and Kakaji together can bake 150 cakes in 15 hours. How many cakes Kakaji can bake 25 hours? ఇక్కడ మీరు క్లియర్గా గమనించినట్లయితే దాదీజీ 30 కేక్స్ చేయడానికి 6 అవర్స్ తీసుకుంటుంది. దాదీజీ అండ్ కాకాజీ ఇద్దరు కలిపి చేస్తే 15 అవర్స్లో 150 కేక్స్ బేక్ చేస్తారు. మరి ఇందాకున్న టైం పీరియడ్ 6 అవర్స్ కదా, ఈ 15 అవర్స్ని కూడా 6 అవర్స్గా మార్చేద్దాం. 15 అవర్స్కి ఇద్దరు కలిపి 150 కేక్స్ బేక్ చేస్తే 6 అవర్స్కి ఇద్దరు కలిపి 60 కేక్స్ బేక్ చేస్తారు. రైట్, అడుగుతున్న క్వశ్చన్ కాకాజీ 25 అవర్స్లో ఎన్ని కేక్స్ బేక్ చేస్తారని అడుగుతున్నాడు. ఈ 60 కేక్స్లో ఒక 30 కేక్స్ దాదీజీ మాత్రమే చేస్తుంది. రిమైనింగ్ 30 కేక్స్ ఎవరు చేస్తారు? ఆటోమేటిక్గా కాకాజీ చేస్తాడు. అంటే కాకాజీకి 30 కేక్స్ బేక్ చేయడానికి 6 అవర్స్ పడుతుంది. ఈ లెక్క ప్రకారం 25 అవర్స్లో ఎన్ని కేక్స్ బేక్ చేస్తాడనేది క్వశ్చన్. 6 5 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 25 5 టైమ్స్ ఎంత అవుతుందంటే 125 అవుతుంది. సో 125 కేక్స్ బేక్ చేస్తాడు. థర్డ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 52. 10% discount is offered an item by applying a promo code. The customer wins 4% cashback. What is the effective discount? ఇక్కడ క్లియర్గా గమనించండి, స్టార్టింగ్లో 10% డిస్కౌంట్ ఇచ్చాడు. ఇక్కడ ప్రోమో కోడ్ అప్లై చేయడం వల్ల 4% క్యాష్ బ్యాక్ వచ్చింది. మొత్తం మీద వచ్చే ఎఫెక్టివ్ డిస్కౌంట్ గురించి అడుగుతున్నాడు. ఎప్పుడైనా మార్కెట్ ప్రైస్ అంటే ఎంత అనుకుంటాం? 100 అనుకుంటాం. దీనిపైన మొదట్లో మనకి 10% డిస్కౌంట్ వచ్చింది. 100కి 10% డిస్కౌంట్ అంటే 10 రూపీ డిస్కౌంట్ వచ్చింది. ఈ 10 రూపీస్ పోగా ఇంకా 90 రూపీస్ పే చేయాలి. ఈసారి మనకేం జరిగిందంటే 4% క్యాష్ బ్యాక్ వచ్చింది. అంటే రెండోసారి వచ్చిన డిస్కౌంట్ 4%. దేనిపైన? 90 పైన. 90కి 10% అంటే 9, 1% అంటే 0.9, 4% అంటే 0.9, 4 టైమ్స్ 3.6. అంటే రెండోసారి వచ్చిన డిస్కౌంట్ ఎంత అంటే 3.6 వచ్చింది. ఓవరాల్గా వచ్చిన డిస్కౌంట్ ఎంత అంటే 13.6. మనల్ని అడుగుతుంది కూడా ఎఫెక్టివ్ డిస్కౌంట్ అంటే ఓవరాల్ డిస్కౌంటే కదా. 13.6 ఫోర్త్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 53. Common factor of 27 a cube b square 36 a square b cube 54 a square b square is. వీటన్నిటిలో కామన్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. రైట్, ఒక పాయింట్ అబ్జర్వ్ చేయండి. మనం కంటితో చూసి సెకండ్ ఆప్షన్ని, థర్డ్ ఆప్షన్ని, ఫోర్త్ ఆప్షన్ని ఆన్సర్ కాదని చెప్పేయచ్చు. ఏం మేడం ఎందుకు చెప్తాము అన్నట్లయితే ఒక్కసారి చూడండి. 18లో ఈవెన్ నెంబర్, 18 ఈవెన్ నెంబర్ అంటే 2 మల్టిపుల్, 108 కూడా 2 మల్టిపులే, 54 కూడా 2 మల్టిపులే. అబ్జర్వ్ చేయండి. రైట్, ఈ 27లో అసలు 2 మల్టిపుల్ అనేది లేదు. మనకేం కావాలి? కామన్ మల్టిప్లేయర్ కావాలి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ 27లో 2 మల్టిపుల్ కామన్గా లేదు, కానీ ఆప్షన్స్లో ఏమున్నాడు? 2 మల్టిపుల్ కామన్గా ఉన్నట్టు ఇచ్చాడు. కాబట్టి ఈ 3 ఆప్షన్స్ క్యాన్సిల్ అయిపోతే ఫస్ట్ ఆప్షనే మన ఆన్సర్ అవుతుంది. నేను చెప్పిన పాయింట్ మీకు అర్థమైంది. 9a² b² 2 మల్టిపుల్ ఈవెన్ నెంబర్ కాదు, ఎందుకంటే 27లో ఈవెన్ నెంబర్ లేదు కాబట్టి. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 54. In a class of 56 students, there are 33 girls. The average weight of these girls is 47 kg and average weight of full class is 52.75 kg. What is the average weight of the boys of the class? గర్ల్స్ బాయ్స్ అండ్ 2 పార్ట్స్ అంటున్నాడు కాబట్టి జనరల్గా ఎలిగేషన్ ప్రిఫర్ చేస్తాం. ఎలిగేషన్ వేసేటప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ చూడండమ్మా, గర్ల్స్ యొక్క యావరేజ్ 47 అన్నాడు, నోట్ చేసా. అలాగే టోటల్ క్లాస్ యొక్క యావరేజ్ 52.75 అన్నాడు, నోట్ చేసా. అలాగే బాయ్స్ యొక్క యావరేజ్ ఇక్కడ నోట్ చేయాలి, మనకు తెలియదు. రైట్, ఫైనల్ రిజల్ట్ ఏంటంటే ఎలిగేషన్ యొక్క ఫైనల్ రిజల్ట్ క్వాంటిటీ రేషియో అవుతుంది. 33 గర్ల్స్ ఉన్నారంటున్నాడు, రాసేసా. క్వాంటిటీ 33 గర్ల్స్. మొత్తం 56 స్టూడెంట్స్లో 33 గర్ల్స్ పోతే ఇంకా రిమైనింగ్ 23 బాయ్స్ ఉంటారు. సో క్వాంటిటీ రేషియో రాసేసా. 33 23లో కామన్గా క్యాన్సిల్ అయ్యే నెంబర్ లేదు కాబట్టి ఇప్పుడు నేనేం చెయ్యట్లేదు, అలాగే ఉంచుతున్నా. రైట్, ఇప్పుడు మనం వాస్తవానికి ఏం చేయాలంటేనమ్మా, 52.75కి 42కి డిఫరెన్స్ చూసి అది 23 పార్ట్స్ అయితే 33 పార్ట్స్ కనుక్కొని ఆ వచ్చిన వాల్యూని 52.75కి యాడ్ చేయాలి. అప్పుడు క్యాలిక్యులేషన్ టఫ్ అవుతుంది. ఇది 23 పార్ట్స్ 23తో కట్ చేసి 33 పార్ట్స్ ఎంతో కనుక్కోవడానికి 33తో మల్టిప్లై చేసి ఇదంతా చేయడానికి టైం ఎక్కువ పడుతుంది. కాబట్టి నేనేమంటానంటే ఒక్కసారి గమనించండి, ఇది మిక్చర్ వాల్యూ, మిడిల్లో ఉన్న వాల్యూ మిక్చర్ వాల్యూ. రైట్, ఈ గర్ల్స్ ఇది 52.75 కంటే లెస్ ఉన్న వాల్యూ, ఇది లోయర్ వాల్యూ లేదా చీపర్ వాల్యూ. ఒక వాల్యూ చీపర్ ఉంటే ఒక వాల్యూ హయ్యర్ ఉండాలి కాబట్టి ఇది హయ్యర్ వాల్యూ అవుతుంది. ఇది బిగ్గెస్ట్ వాల్యూ. ఈ బిగ్గెస్ట్ వాల్యూలో నుంచి ఇది స్మాలెస్ట్ కదా మిక్చర్, ఈ బిగ్గెస్ట్ వాల్యూలోంచి స్మాలెస్ట్ వాల్యూ తీసేస్తే వచ్చే రిజల్ట్ 33 పార్ట్స్కి ఈక్వల్ అవ్వాలి. అంటే వచ్చే రిజల్ట్ 11 మల్టిపుల్ అవ్వాలి. ఎప్పుడు? ఈ బాయ్స్ యొక్క యావరేజ్లో నుంచి మిక్సర్ యొక్క యావరేజ్ని తీసేసినప్పుడు వచ్చిన రిజల్ట్ అనేది 33 అంటే 3 మల్టిపుల్ కానీ 11 మల్టిపుల్ కానీ అవ్వాలి. పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటా.
ఎస్ ఫస్ట్ ఆప్షన్లోకి వెళ్దాం. మన ఎటు అడిగింది బాయ్స్ యొక్క యావరేజ్ వెయిటే కదా, ఆప్షన్స్లో ఉంది కూడా బాయ్స్ యావరేజే. ఫస్ట్ ఆప్షన్లోకి వెళ్దాం. 58.5లో నుంచి 52.75ని సబ్ట్రాక్ట్ చేద్దాం. అలా సబ్ట్రాక్ట్ చేయగా వచ్చే రిజల్ట్ ఏమవ్వాలంటే 11 మల్టిపుల్ కానీ 3 మల్టిపుల్ కానీ ఇవ్వాలి. సరే మా 33 మల్టిపుల్ అవటం అంటే 11 మల్టిపుల్ అంటే 3 మల్టిపుల్ 2 అవ్వటం. రైట్, మైనస్ చేస్తున్నా 5, ఇక్కడ మిగిలింది 7, ఇక్కడ మిగిలింది తల్లి, ఇక్కడ మిగిలింది ఎంత అని చెక్ చేసినట్లయితే 7 - 2 అంటే 5 మిగిలింది. 5.75 మిగిలింది. ఈ 5.75 అనేది 3 మల్టిపుల్ కాదు, 11 మల్టిపుల్ కాదు. సో ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ కాదు. నెక్స్ట్ 52.75ని 61 నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే 8.25 మిగులుతుంది. 8.25 అనేది 3 మల్టిపుల్ అవుతుంది, 11 మల్టిపుల్ కూడా అవుతుంది. సో ఆన్సర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. హోల్డ్లో పెట్టుకుందాం. నెక్స్ట్ 56లో నుంచి 52.75ని తీసేసినట్లయితే 3.25 అవుతుంది. 3.25 3 మల్టిపుల్ కాదు, సో ఆన్సర్ కాదు. 59లో నుంచి 52.75ని తీసేస్తే 6.25 అవుతుంది. 6.25 3 మల్టిపుల్ కాదు, ఆన్సర్ కాదు. పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటా. సెకండ్ ఆప్షనే మన ఆన్సర్ అవుతుంది, లేదా క్యాలిక్యులేషన్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 55. 6 hours after a goods train passed station, another train traveling at speed of 56 km/h following that goods train passed through that station. If after passing the station the train overtakes the goods train in 10 hours, what is the speed of the goods train? దీని మీనింగ్ నేను ఒకసారి చెప్తానండమ్మా. మొదట ఎవరు స్టార్ట్ అయ్యారంటే ఒక స్టేషన్ నుంచి గూడ్స్ ట్రైన్ స్టార్ట్ అయింది. ఆ గూడ్స్ ట్రైన్ స్టార్ట్ అయిన 6 hours తర్వాత అనదర్ ట్రైన్ స్టార్ట్ అయింది. సో ఎంత స్పీడ్తో స్టార్ట్ అయిందంటే 56 km/h స్పీడ్తో స్టార్ట్ అయింది. ఇలా స్టార్ట్ అయ్యి ట్రావెల్ అవుతూ అదే స్టేషన్ పైన ట్రావెల్ అవుతూ ఆ గూడ్స్ ట్రైన్ని 10 hours ఆ అనదర్ ట్రైన్ బయలుదేరిన 10 hours తర్వాత క్రాస్ చేసింది. అయితే గూడ్స్ ట్రైన్ ఎంత స్పీడ్తో ఉందని అడుగుతున్నాడు. రైట్, జాగ్రత్తగా గమనించండి. నేను ఎనదర్ ట్రైన్ గూడ్స్ ట్రైన్ కాకుండా రెండో ట్రైన్ గురించి మాట్లాడుతున్నా. రెండో ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత అంటే 56 km/h. రైట్, ఇది 56 km/h. గూడ్స్ ట్రైన్ కాకుండా సెకండ్ ట్రైన్ యొక్క స్పీడ్ 56. ఆ సెకండ్ ట్రైన్ ఎన్ని అవర్స్లో క్రాస్ చేసింది? 10 hours క్రాస్ చేసింది. అంటే నా దగ్గర ఆ ట్రైన్ యొక్క స్పీడ్ ఉంది, ఆ ట్రైన్ ట్రావెల్ చేసిన టైం ఉంది. స్పీడ్ ఇంటూ టైం రాస్తే డిస్టెన్స్ వస్తుంది. 56 × 10 ఇదే డిస్టెన్స్. ఇదే డిస్టెన్స్ని గూడ్స్ ట్రైన్ కూడా ట్రావెల్ చేసింది. నాకు కావాల్సింది గూడ్స్ ట్రైన్ యొక్క స్పీడ్ కదా. అంటే ఇప్పుడు నేను ఏం కనుక్కోవాలి అంటే గూడ్స్ ట్రైన్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ బై గూడ్స్ ట్రైన్ ట్రావెల్ చేసిన టైం వేస్తే సరిపోతుంది. ఇదే డిస్టెన్స్ని గూడ్స్ ట్రైన్ కూడా ట్రావెల్ చేసింది కాబట్టి దాన్ని అలాగే ఉంచుతున్నా. బై గూడ్స్ ట్రైన్ యొక్క టైం రాయాలి. సో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఎనదర్ ట్రైను ఎప్పుడు బయలుదేరిందంటే గూడ్స్ ట్రైన్ బయలుదేరిన 6 hours బయలుదేరింది కదా. దాంతోపాటు ఆ ట్రైన్తో ఒక 10 hours ట్రావెల్ అయింది కదా. అంటే మొత్తం మీద గూడ్స్ ట్రైను 16 hours ట్రావెల్ చేసిందని అర్థం. సో డిస్టెన్స్ బై టైం రాస్తే గూడ్స్ ట్రైన్ యొక్క స్పీడ్ వస్తుంది. గమనించండి. రైట్, క్యాన్సిలేషన్ చేద్దాం. క్యాన్సిలేషన్ చేసేటప్పుడు 56లో 7 మల్టిపుల్ ఉంది, ఈ 10లో 5 మల్టిపుల్ ఉంది. నా ఆన్సర్ 7 మల్టిపుల్ అండ్ 5 మల్టిపుల్ కావాలి. ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ కాదు, అలాగే ఈ సెకండ్ ఆప్షన్ ఆన్సర్ కాదు. థర్డ్ ఆప్షన్ ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది. ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్ కాదు. సో థర్డ్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. పాయింట్ అర్థమైంది అనుకుంటున్నాను. నేను మాట్లాడిన పాయింట్, గూడ్స్ ట్రైన్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ కావాలి అంటే ఎనదర్ ట్రైన్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఈ గూడ్స్ ట్రైన్ ట్రావెల్ చేసింది. కానీ గూడ్స్ ట్రైన్ ట్రావెల్ చేసిన టైం కావాలంటే అది ముందు 6 గంటల ముందే బయలుదేరింది కాబట్టి ఆ 6 hours కూడా కలిపి తీసుకోవాలి. గమనించడమా. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 56. కొసీకెంట్ ఏ ప్లస్ సైన్ ఏ ఇంటూ కొసీకెంట్ ఏ మైనస్ సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మీరు క్లియర్గా యాంగిల్ అజంప్షనే మాట్లాడదాం. ఏ కొసీకెంట్ 2 సైను అంటున్నాడు కాబట్టి లెట్ ఏ ఈక్వల్ టు 30 degree అని మాట్లాడదాం. కొసీకెంట్ ఏ అంటే కొసీకెంట్ 30 2 అవుతుంది. సైన్ 30 1/2 అవుతుంది. 2 + 1/2 ఇంటూ 2 - 1/2 అవుతుంది. సో అబ్జర్వ్ చేసినట్లయితే 2 + 1/2 అంటే ఎంత అవుతుంది? 5/2 అవుతుంది. అలాగే 2 - 1/2 అంటే ఏమవుతుంది? 3/2 అవుతుంది. సో మొత్తం మీద 15/4 అనే రిజల్ట్ రావాలి ఏ ఈక్వల్ టు 30 అనుకున్నప్పుడు. సో ఆప్షన్స్లోకి వెళ్దాం. ఏ 30 తీసుకుందాం. tan స్క్వేర్ 30 అంటే 1/√3 హోల్ స్క్వేర్ అంటే 1/3 అవుతుంది. ప్లస్ సైన్ స్క్వేర్ ఏ అంటే సైన్ 30 1/2, సో 1/4 అవుతుంది. 1/3 1/4ని యాడ్ చేస్తే 7/12 వస్తుంది. 15/4 రావాలి. ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ కాదు. సెకండ్ ఆప్షన్లోకి వెళ్ళా. ఏ బదులు 30 తీసుకున్నా. cot 30 అంటే √3, cot స్క్వేర్ 30 అంటే 3 అవుతుంది. ప్లస్ కాస్ ఏ కాస్ 30 అంటే √3/2, కాస్ స్క్వేర్ ఏ కాబట్టి √3/2 హోల్ స్క్వేర్ అంటే 3/4 అవుతుంది. సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే క్రాస్ మల్టిప్లై చేస్తే 4 3 12, 12 + 3 15, 15/4 ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. హోల్డ్లో పెట్టుకుందాం. సెకండ్ ఆప్షన్లోకి వెళ్ళి అవే వాల్యూస్ ఉన్నాయి, మైనస్ చేద్దాం. 3 - 3/4 అనేది 15/4 అవ్వదు. ఎందుకంటే 3 + 3/4 15/4 అయినప్పుడు 3 - 3/4 అనేది 15/4 అవ్వదు. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఆన్సర్ కాదు. ఫోర్త్ ఆప్షన్కి వెళ్దాం. tan స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ ఏ.
tan స్క్వేర్ ఏ అంటే ఆల్రెడీ ఫస్ట్ ఆప్షన్లో 1/3 అని, sin స్క్వేర్ ఏ అంటే 1/4 అని డిసైడ్ చేసాం, బట్ మైనస్ మాత్రమే వస్తుంది. 1/3 మైనస్ 1/4 అంటే 1/12 అవుతుంది, కానీ 15/4 అయితే అవ్వదు. కాబట్టి మీరు గమనించండి. సో సెకండ్ ఆప్షనే ఆన్సర్ అవుతుంది. యాంగిల్ అజంప్షన్ మాట్లాడాను అంతే. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 57. At what rate of compound interest per annum will a sum of 10,000 become 11,181 in 2 years? మీరు అబ్జర్వ్ చేయండి, మనం తీసుకున్న ప్రిన్సిపల్ వాల్యూ ఎంత అంటే 10,000. అది ఎంత అమౌంట్ అయిందంటే 11,181 అయింది. 2 ఇయర్స్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటున్నాడు. ఇలా ఎప్పుడైనా అమౌంట్కి ప్రిన్సిపల్ అమౌంట్ కనుక ఇచ్చి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమంటే డైరెక్ట్గా రేషియో మెథడ్ చేస్తే ఈజీగా ఉంటుంది. అబ్జర్వ్ చేయండి. సో ప్రిన్సిపల్ ఏమో 10,000, అమౌంట్ ఏమో 11,181. గమనించండి ఇప్పుడు నేను 2 ఇయర్స్లో నుంచి 1 ఇయర్కి మారాలి అంటే ప్రిన్సిపల్కి అమౌంట్కి రెండింటికి స్క్వేర్ రూట్ చేయాలి. స్క్వేర్ రూట్ 10,000 అంటే 100 అవుతుంది. స్క్వేర్ రూట్ 11,181 అంటే 109 అవుతుంది. చూడమ్మా, 2 ఇయర్స్లో నుంచి నేను ఎక్కడికి వచ్చానంటే స్క్వేర్ రూట్ చేయడం వల్ల 1 ఇయర్కి వచ్చేసా. పాయింట్ అబ్జర్వ్ చేయండి. 1 ఇయర్కి నేను 100 తీసుకుంటే నా ప్రిన్సిపల్ 100 అయితే 109 అమౌంట్ అయింది. అంటే ఎంత ఎక్స్ట్రా అయింది? 9 ఎక్స్ట్రా అయింది. సో 100కి 9 ఎక్స్ట్రా అయింది కాబట్టి ఇంట్రెస్ట్ కూడా 9% అవుతుంది. అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఆప్షన్లో ఉంది ఆన్సర్. అబ్జర్వ్ చేయండి లేదు ఈ మోడల్ మనకు అర్థం కాలేదు అనుకుంటే ఇలా చేయాల్సి వస్తుంది. 10,000కి ఆ 11,881కి డిఫరెన్స్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. సో 1881 డిఫరెన్స్ బై 10,000 వేసేస్తాం, ఇంటూ 100 వేసేస్తాం. ఇక్కడ గమనించండి 2 ఇయర్స్కైనా ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్ ఇంటూ 100 వేసేసాం. క్యాన్సిల్ చేసినట్లయితే ఈ 00 పోయి ఇక్కడ ఒక డెసిమల్ వస్తుంది, 18.81 వస్తుంది. 2 ఇయర్స్కి 18.81 అవ్వాలంటే 1 ఇయర్కి ఎంత ఉంటే పాసిబుల్ అవుతుంది? కాంపౌండ్ ఇంట్రెస్ట్లో 1 ఇయర్కి 9% ఉంటేనే కదా పాసిబుల్ అయ్యేది. సో 9% ఫస్ట్ ఆప్షన్లో ఉంది. ఇలాగైనా చేయొచ్చు. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 58. In triangle ABC, the angle bisector of angle A cuts BC at E. What is the length of AC if length of AB, BE and EC are 12 cm, 9 cm and 6 cm? ఇక్కడ క్లియర్గా గమనించినట్లయితే ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు. ఆ ట్రయాంగిల్కి నేమ్ ఫిక్స్ చేశాడు. ABC అనేది మనం కూడా నేమ్ పెట్టేద్దాం. ABC, రైట్. ఈ పాయింట్ని ఏ అందాం, ఈ పాయింట్ని బి అందాం, ఈ పాయింట్ని సి అందాం. వాడే క్లియర్గా చెప్పాడు. యాంగిల్ బైసెక్టార్ తీసుకోమన్నాడు. ఎక్కడి వరకు? బీసీ పైకి. ఎక్కడికి? ఈ అనే పాయింట్ దగ్గరికి. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ఏసీ? ఏసీ యొక్క లెంత్ కనుక్కోమన్నాడు. ఇది మనకు తెలియదు, ఎక్స్ అనుకుందాం. ఏబీ లెంత్ ఎంత ఇచ్చాడంటే 12 సెంటీమీటర్ అని ఇచ్చాడు. అలాగే బీఈ లెంత్ ఎంత ఇచ్చాడంటే 9 సెంటీమీటర్ అని ఇచ్చాడు. ఈసీ లెంత్ 6 సెంటీమీటర్ అని ఇచ్చాడు. ఇందులో ఏసీ లెంత్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మీకు యాంగులర్ బైసెక్టార్ థియరం ప్రకారం ఏమని రాయొచ్చు అంటే, మీరు స్టెప్ జాగ్రత్తగా గమనించుకోండి. ఏబీ బై బిఈ ఈక్వల్ టు ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఏబీ బై బిఈ ఈక్వల్ టు ఏసీ బై ఈసీ అని రాసుకోవచ్చు. యాంగిల్ బైసెక్టార్ థియరం ప్రకారం ఇలా రాసుకోవచ్చు. ఇందులో మనకు తెలిసిన వాల్యూస్ ఏంటి అంటే, ఏబీ అంటే 12, బిఈ అంటే 9, ఏసీ మనకు తెలియదు ఎక్స్, అలాగే ఈసీ అంటే 6. సో క్యాన్సిలేషన్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఈ 6 ఇటు వచ్చేసి క్రాస్ మల్టిప్లై అవుతుంది. 12 × 6 అంటే 72. ఈ 72లో 9 8 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్. లెంత్ ఆఫ్ ఏసీ 8 సెంటీమీటర్ ఫోర్త్ ఆప్షన్లో ఉంది. అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 59. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కాస్ 225 డిగ్రీ? ఈ కాస్ 225 డిగ్రీ నేనేమని మాట్లాడతానంటే 270 - 45 డిగ్రీ అని మాట్లాడతా. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రైట్, 225ని 270 - 45. 270 - 45 అనేది ఎన్నో క్వాడ్రెంట్లో ఉంటుంది? థర్డ్ క్వాడ్రెంట్లో ఉంటుంది. థర్డ్ క్వాడ్రెంట్లో కాస్ ఎలా ఉంటుంది? నెగిటివ్గా ఉంటుంది. 270 వచ్చింది కాబట్టి కాస్ ప్లేస్లో సైన్ వస్తుంది. అంటే ఫైనల్గా మనకు వచ్చే రిజల్ట్ -sin 45 అని వస్తుంది. sin 45 అంటే 1/√2. నెగిటివ్ ముందుంది కాబట్టి -1/√2 అనేది మన ఆన్సర్ అవుతుంది. -1/√2 ఫోర్త్ ఆప్షన్లో ఉంది. అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 60. If 5 - x less than 1 + 5x and 2x + 3 × 5 - 2x greater than 2 - 3x, then x can take which of the following values? ఇన్ఈక్వాలిటీస్ ఇచ్చి అందులో ఉన్న ఎక్స్ వాల్యూ కనుక్కోమంటున్నాడు. ఆప్షన్ వెరిఫికేషన్ చేద్దాం, వచ్చేయండి. సో ఫస్ట్ ఆప్షన్ 0 తీసుకుందాం. ఎక్స్ ప్లేస్లో 0 పెట్టేద్దాం. ఈ ప్లేస్లో 0, ఈ ప్లేస్లో 0 పెట్టేద్దాం. ఇప్పుడు మనకు మిగిలింది 5 - 0 అంటే 5 మిగిలింది. లెస్ దెన్ ఇక్కడ చూడండి 5 × 0 అంటే 0 అయిపోతుంది. 1 + 0 అంటే 1 అవుతుంది. 5 కంటే 1 అనేది పెద్దది కాదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ సాటిస్ఫై అవ్వాలా. పాయింట్ మీకు అర్థమైంది. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ కాదు. సో సెకండ్ ఆప్షన్ తీసుకెళ్ళి వెరిఫికేషన్ చేద్దాం. సెకండ్ ఆప్షన్ తీసుకెళ్ళి వెరిఫికేషన్ చేస్తే 5 మైనస్ ఎక్స్ ప్లేస్లో -1 పెడితే -1 × మైనస్ అంటే +1 అయిపోతుంది. లెస్ దెన్ 1 +
5 ఇంటూ ఎక్స్ ప్లేస్లో -1 పెడదాం. ఇక్కడ మీరు గమనించండి, -5 అవుతుంది. -5 + 1 అంటే -4 వస్తుంది. 6 లెస్ దెన్ -4 అనేది పాసిబుల్ అవ్వదు. కాబట్టి సెకండ్ ఆప్షన్ కూడా ఆన్సర్ కాలేదు. ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ కాదు, సెకండ్ ఆప్షన్ ఆన్సర్ కాదు. తర్వాత ఏం చేద్దామంటే ఇంకా 2 ఆప్షన్స్ మిగిలి ఉన్నాయి. ఈ 2 ఆప్షన్స్లో ఈ చిన్న వాల్యూ తీసుకొని చెక్ చేద్దాం. వర్కౌట్ అయితే ఓకే, లేకపోతే థర్డ్ ఆప్షన్ ఆన్సర్ అని డిసైడ్ అవుదాం రండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఫోర్త్ ఆప్షన్ వెరిఫికేషన్ చేస్తున్నా. ఎక్స్ ప్లేస్లో 1 పెడుతున్నా. ఎక్స్ ప్లేస్లో కనుక 1 పెట్టినట్టయితే 5 - 1 అంటే 4 అవుతుంది. లెస్ దెన్ ఎక్స్ ప్లేస్లో 1 పెడితే 5 ఇంటూ 1 అంటే 5, 5 + 1 అంటే 6 అవుతుంది. 4 లెస్ దెన్ 6, ఇది కరెక్టే వచ్చింది. ఇక్కడ ఈక్వాలిటీలో కూడా పెట్టేద్దాం. ఎక్స్ ప్లేస్లో 1 పెడితే 2 ఇంటూ 1 అంటే 2 అవుతుంది. ప్లస్ 3 ఇంటూ 5 మైనస్ ఎక్స్ ప్లేస్లో 1 పెడితే 2 ఇంటూ 1 అంటే 2 అవుతుంది. గ్రేటర్ దెన్ 2 - 3 ఇంటూ 1 అంటే 3 అవుతుంది. అబ్జర్వ్ చేస్తే 5 - 2 అంటే 3, 3 ఇంటూ 3 అంటే 9, 9 + 2 అంటే 11. సో 11 గ్రేటర్ దెన్ -1 కరెక్టే. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ 1 దగ్గర కుదిరింది. ఒకవేళ మ్యాచ్ అవ్వకపోతే థర్డ్ ఆప్షన్ ఆన్సర్గా పెట్టుండే వాళ్ళం. ఫోర్త్ ఆప్షన్ మన ఆన్సర్ అమ్మా. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 61. ఇఫ్ cot of a minus b ఈక్వల్ టు x, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? క్లియర్గా ఫార్ములా అర్థమైపోతుంది. cot of a minus b యొక్క ఫార్ములా ఏమవుతుందంటే cot a cot b + 1 బై cot b మైనస్ cot a. అలాంటి ఆప్షన్ ఎక్కడ ఉందంటే థర్డ్ ఆప్షన్లో ఉంది. ఇదే మన ఆన్సర్ అవుతుంది. లేదు మేడం మాకు ఈ ఫార్ములా గుర్తులేదు అంటే మీరు యాంగిల్ ఎజంప్షన్ అయినా చేసుకోవచ్చు. ఎలా చేస్తారంటే లెట్ a = 60, b = 30 అనండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ వాల్యూస్ తీసుకెళ్ళి cot of a minus bలో సబ్స్టిట్యూట్ చేయండి. a minus b అంటే 60 - 30 అంటే 30. cot 30 అంటే ఎంత అవుతుంది? √3 అవుతుంది. అబ్జర్వ్ చేయండి, a బదులు 60, b బదులు 30 పెట్టినప్పుడు √3 పాసిబిలిటీ ఎక్కడొస్తుందో అది మీ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్స్లోకి వెళ్ళి ఒక్కసారి వెరిఫికేషన్ చేయండి, సరిపోతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 62. 2 students appeared for an examination. One of them secured 23 marks more than the other. దీని అర్థం ఏంటంటేనమ్మా, ఇద్దరి స్టూడెంట్స్కి మార్క్స్ మధ్య డిఫరెన్స్ 23 అని అర్థం. అండ్ ఈజ్ మార్క్స్ వర్ 60% ఆఫ్ ద సమ్ ఆఫ్ దేర్ మార్క్స్, ద మార్క్స్ అప్టైన్డ్ బై దెమ్ ఆర్. ఇక్కడ క్లియర్గా గమనించండి, ఒక 2 పర్సన్స్ ఉన్నారు. ఆ 2 పర్సన్స్ మార్క్స్ యొక్క డిఫరెన్స్ 23. అందులో ఒక అతనికి 60% ఆఫ్ సమ్, టోటల్ సమ్లో ఒక అతనికి 60% వచ్చింది. మొదటి స్టూడెంట్ నేమ్ ఏ అందాం, రెండో స్టూడెంట్ నేమ్ బి అందాం. ఏ అనేవాడికి టోటల్ సమ్ ఎప్పుడు 100%, అందులో 60% వీడికి వచ్చింది. మరి 100లో 60% మొదటి వాడికి వస్తే రిమైనింగ్ 40% రెండో వాడికి రావాల్సిందే కదా. పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. టోటల్ ఎగ్జామ్లో 60% ఆఫ్ మార్క్స్ మొదటి వాడికి, 40% ఆఫ్ మార్క్స్ రెండో వాడికి. వీళ్ళిద్దరి మధ్య మార్క్స్ డిఫరెన్స్ ఎంత అని చెక్ చేస్తే 20% ఉంది. అది ఎంత అని ఇచ్చాడంటే లెక్కలో 23 మార్క్స్ అని ఇచ్చేశాడు. సో 20% 23 మార్క్స్ అయితే నేను సెకండ్ పర్సన్ మార్క్స్ కనుక్కోవాలంటే 40% కనుక్కోవాలి. 40% అంటే 23ని డబల్ చేస్తే సరిపోతుంది. గమనించండి, 23ని డబల్ చేస్తే 46 మార్క్స్ వస్తాయి. సో సెకండ్ పర్సన్కి 46 మార్క్స్ వస్తాయి. ఫస్ట్ పర్సన్కి వచ్చిన మార్క్స్ కావాలంటే ఎంత కనుక్కోవాలి? 60% వాల్యూ కనుక్కోవాలి. అంటే 23ని ట్రిపుల్ చేయాలి. 23ని ట్రిపుల్ చేస్తే ఏమవుతుంది? 69 అవుతుంది. సో మొదటి పర్సన్కి వచ్చిన మార్క్స్ 69, సెకండ్ పర్సన్కి వచ్చిన మార్క్స్ 46. అలాంటి ఆప్షన్ ఎక్కడుందని చెక్ చేస్తే ఫస్ట్ ఆప్షన్లో ఉంది. అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 63. ద రెసిప్రోకల్ ఆఫ్ సమ్ ఆఫ్ రెసిప్రోకల్స్ ఆఫ్ 7/6 అండ్ 1/9 ఈజ్. ఇక్కడ క్లియర్గా బిట్ చూడమ్మా. ద రెసిప్రోకల్స్ ఆఫ్ సమ్ ఆఫ్ రెసిప్రోకల్స్ ఆఫ్ 7/6 అండ్ 1/9. ఫస్ట్ ఏం చేయాలంటే ఈ రెండింటి యొక్క రెసిప్రోకల్స్ తీసుకోవాలి. 7/6 యొక్క రెసిప్రోకల్ అంటే 6/7, అలాగే 1/9 యొక్క రెసిప్రోకల్ అంటే 9/1. ఈ రెండింటిని రెసిప్రోకల్స్ తీసుకొని సమ్ చేయాలి. అలా సమ్ చేయగా వచ్చిన రిజల్ట్ యొక్క రెసిప్రోకల్ చెప్పాలి. ఇది వాడు అడుగుతుంది. రైట్, క్రాస్గా మల్టిప్లై చేస్తే 6, ఇక్కడ 7 × 9 అంటే 63 అవుతుంది. బై 7 × 1 అంటే 7 అవుతుంది. సో యాడ్ చేస్తే 69/7 వస్తుంది. ఈ రెసిప్రోకల్స్ తీసుకొని సమ్ చేస్తే ఈ వచ్చిన సమ్ను కూడా ఏం చేయమన్నాడు? రెసిప్రోకేట్ చేసి చెప్పమన్నాడు. అంటే 7/69 అని చెప్పాలి. 7/69 సెకండ్ ఆప్షన్లో ఉంది. అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 64. Profit of 277,200 has to be divided among 3 partners, Abdul, Bhanudas and Chakor, in the ratio of 3:6:2. How much share of Chakor gets? ఇక్కడ క్లియర్గా గమనించండి. ఫస్ట్ పర్సన్కి 3 పార్ట్స్, సెకండ్ పర్సన్కి 6 పార్ట్స్, థర్డ్ పర్సన్కి 2 పార్ట్స్. ముగ్గురు మీద కలిపి 11 పార్ట్స్ షేర్ అవుతుంది. అంతే కదమ్మా. 3 + 6 9, 9 + 2 11 పార్ట్స్. సో టోటల్ అమౌంట్ ఎంత అంటే 277,200. ఇది 11 పార్ట్స్. అందులో మనల్ని అడుగుతుంది ఎవరి గురించి అంటే చకోర్ గురించి. చకోర్కి ఎన్ని పార్ట్స్ రావాలి? 2 పార్ట్స్ రావాలి. సో 2 పార్ట్స్ వాల్యూ ఎంతో కనుక్కుంటే సరిపోతుంది. అబ్జర్వ్ చేయండి. రైట్,
ఈ 00 మిగులుతుందని ఫిక్స్ అయిపోయింది. ఆప్షన్స్ చూసినా చెప్పొచ్చు, లేకపోతే డినామినేటర్లో ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి 00 మిగులుతుందన్నా చెప్పొచ్చు, మన ఇష్టం. సో 00 మిగిలిపోతుంది, పక్కన పెట్టేసేయండి. తర్వాత యూనిట్స్ ప్లస్ 2, యూనిట్స్ ప్లస్ 2, 2 × 2 4, న్యూమరేటర్లో యూనిట్స్ ప్లస్ 4, డినామినేటర్లో యూనిట్స్ ప్లస్ 1, 1 4 అవ్వాలంటే పాసిబిలిటీ 4ఏ, అంటే ఎండ్ విత్ 400 మన ఆన్సర్ అవ్వాలి. అలాంటి ఆప్షన్ ఎక్కడుందని చెక్ చేస్తే ఫస్ట్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 65. If xy equal to 18 and x square plus y square equal to 45, then what is the value of x plus y? క్లియర్గా xy వాల్యూ ఉంది, x square plus y square ఉంది 45 ని x plus y కనుక్కోమంటున్నాడు. రైట్, నేను ఫార్ములా ప్రకారం వేస్ చేసినా అజంప్షన్ బేస్ చేసినా నాకు ఒకటే టైం పడుతుంది, అందుకే నేను ఫార్ములా వేసేస్తున్నా. x plus y హోల్ స్క్వేర్ అంటే x square plus y square plus 2xy అంటే 45 plus 2 into xy అంటే 18 అని అర్థం. సో 18 times 36, 45కి 36 యాడ్ చేస్తే 81 అయింది. x plus y హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 81 అయితే x plus y ఎంత అవుతుంది? 9ఏ కదా అయ్యేది, స్క్వేర్ రూట్ ఆఫ్ 81 అంటే 9ఏ కదా. సో ఫోర్త్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 66. వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ విచ్ పాసెస్ త్రూ ద పాయింట్స్ -1, 2 and 4, -3? క్లియర్గా వినండి. ఇక్కడ ఈ 2 పాయింట్స్ నుంచి పాస్ అవుతున్న లైన్ ఈక్వేషన్ చెప్పమంటున్నాడు. ఆ 2 పాయింట్స్ నుంచి పాస్ అవుతుంది అంటే ఆ 2 పాయింట్స్ని ఆ లైన్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు సాటిస్ఫై అయ్యే ఆన్సర్ రావాలి అని ఇండైరెక్ట్ మీనింగ్. మనం ఏం చేద్దామంటేనమ్మా, జనరల్గా అందరు చేసే పని ఏంటంటే ఫస్ట్ పాయింట్ తీసుకెళ్ళి ఈ 4 ఈక్వేషన్స్లో సబ్స్టిట్యూట్ చేస్తారు. ఒక్కోసారి ఏంటంటే ఫస్ట్ పాయింట్ని చెక్ చేసినప్పుడు 2 ఆన్సర్లు మ్యాచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి సెకండ్ పాయింట్ చెక్ చేయాలి. జనరల్గా చేసే పని ఇది, జనరల్ లాజిక్ ఇది. కానీ ఏం చేస్తారంటే ఈ ఎగ్జామ్ పేపర్ ఇచ్చే వాళ్ళకి కూడా ఈ లాజిక్ తెలుసు కాబట్టి వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఫస్ట్ పాయింట్ పెట్టినప్పుడు 2-3 ఆప్షన్స్ మ్యాచ్ అయ్యేటట్టు లైన్లు ఇస్తారు. సెకండ్ పాయింట్ మీద కాన్సన్ట్రేట్ చేయరు జనరల్గా వాళ్ళు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ లాజిక్ని బేస్ చేసుకొని ఫస్ట్ పాయింట్ కాకుండా సెకండ్ పాయింట్ని సబ్స్టిట్యూట్ చేసి ఎక్కడ సాటిస్ఫై అవుతుందో చూడండి. ఒకవేళ 2 కనుక సాటిస్ఫై అయితే వెనక్కి వచ్చి ఫస్ట్ పాయింట్ చూడండి ఆ రెండిట్లో. అప్పుడు కూడా 2 ఉంటే ప్రాసెస్ నేను చెప్తా మీతో. రైట్, ముందు మనం వెరిఫికేషన్ చేద్దాం. ఏ పాయింట్ పెట్టి సెకండ్ పాయింట్ మాత్రమే చెక్ చేస్తున్నా. ఎక్స్ ప్లేస్లో 4, వై ప్లేస్లో -3 పెట్టి వెరిఫికేషన్ చేస్తున్నా. ఫస్ట్ ఆప్షన్లో ఎక్స్ ప్లేస్లో 4, వై ప్లేస్లో -3 పెడితే 4 - 3 1 అవ్వాలి, కానీ 3 అయింది. ఇక్కడ కూడా అంతే, 4 ఎక్స్ ప్లేస్లో 4, వై ప్లేస్లో -3, 4 - 3 1 సాటిస్ఫై అయింది. సెకండ్ ఆప్షన్ హోల్డ్లో పెట్టుకుందాం. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 4 మైనస్ ఆఫ్ వై ప్లేస్లో -3 పెడితే 4 -3 7 అవ్వాలి, కానీ 1 అని ఇచ్చాడు. సో ఫోర్త్ ఆప్షన్కి వెళ్ళినట్లయితే ఎక్స్ ప్లేస్లో 4 -3 పెడితే +7 రావాలి, -3 అని ఇచ్చాడు. సో సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. ఒకవేళ 2-3 ఆప్షన్స్ వస్తే అప్పుడు ఫస్ట్ ఆప్షన్ పెట్టి వెరిఫికేషన్ చేయాలి. అప్పటికి కూడా 2 ఆప్షన్స్ వస్తే అప్పుడు మీరేం చేయాలంటే రైట్, ఇలా ఒక 2 పాయింట్స్ నుంచి పాస్ అవుతున్న లైన్ ఈక్వేషన్ కనుక్కోవడానికి వాడే ఫార్ములా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. y - y1 ఈజ్ ఈక్వల్ టు y2 - y1 x2 - x1 ఇంటూ x - x1 అనేది 2 పాయింట్స్ నుంచి పాస్ అవుతున్న లైన్ యొక్క ఈక్వేషన్. ఇందులో x1 y1 అంటే ఫస్ట్ పాయింట్లో ఉన్న కోఆర్డినేట్స్, x2 y2 అంటే సెకండ్ పాయింట్లో ఉన్న కోఆర్డినేట్స్, x, y అంటే జనరల్గా లైన్ ఈక్వేషన్ డినోట్ చేసే పాయింట్స్ అని. ఇది ఫార్ములా. ఈ ఫార్ములా ప్రకారం సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. జాగ్రత్తగా చెక్ చేయండి. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 67. ఇఫ్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ రైట్ సర్క్యులర్ కోన్ ఈస్ 2310 స్క్వేర్ సెంటీమీటర్ and its slant height is 35 cm, find its total surface area. కానికల్ షేప్ యొక్క రైట్ సర్క్యులర్ కానికల్ షేప్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఇచ్చాడు, స్లాంట్ హైట్ ఇచ్చాడు, మనల్ని టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోమంటున్నాడు. రైట్, జనరల్గా టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవడానికి వాడే ఫార్ములా జాగ్రత్తగా గమనించండి. టోటల్ సర్ఫేస్ ఏరియాని TSA అంటాం. ఇది కనుక్కోవడానికి వాడే ఫార్ములా πRL అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాని అలాగే బేస్ ఏరియాని యాడ్ చేయాలి. సో డైరెక్ట్గా πR కామన్ తీస్తే πR ఆఫ్ R + L అనేది ఫార్ములా. ఈ ఫార్ములాలో కావాల్సిన వాల్యూస్ ఉండాలి. π ఉంది, అలాగే స్లాంట్ హైట్ L ఉంది, ఇంకా మనకు R కావాలి. దానికోసం మనం ఏం చేద్దామంటే మనకి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఇచ్చేసాడు. ఎంతని ఇచ్చేసాడు? 2310 అన్నాడు. కానికల్ షేప్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా πRL. సో ఇందులో వాల్యూస్ పెడుతున్నాను. π అంటే 22/7, రేడియస్ నాకు తెలీదు. స్లాంట్ హైట్ ఎంత ఇచ్చాడంటే 35 అని ఇచ్చేసాడు, ఈక్వల్ టు 2310. క్యాల్కులేషన్ చేద్దాం. 22తో డైరెక్ట్గా క్యాన్సిల్ చేద్దాం. 1 టైం పోతుంది, ఇంకా 110 మిగిలింది, అంటే నాట్ 5 టైమ్స్ పోతుంది 22 అనేది. ఈ 7 ఏం చేస్తుందంటే ఈ 35ని 5 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. ఈ 5 105ని 21 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. అంటే రేడియస్ ఆఫ్ కానికల్ షేప్ ఎంత అంటే 21. రేడియస్ ఉంది, స్లాంట్ హైట్ ఉంది, కాబట్టి ఇప్పుడు నేను డైరెక్ట్గా టోటల్ సర్ఫేస్ ఏరియా రాస్తున్నా.
పై అంటే 22/7, ఆర్ అంటే ఇప్పుడే మనం ఫైండ్ అవుట్ చేసాం 21 ఇంటూ 21, ఆర్ అంటే 21 ప్లస్ స్లాంట్ హైట్ అంటే 35. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఈ 7తో 21 3 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. తర్వాత నేను యూనిట్స్ ప్లేస్ చూస్తున్నా గమనించండి. 1 + 5 అంటే 6, 6 × 3 అంటే 8, 8 × 2 అంటే 6. అవర్ ఆన్సర్ ఎండ్ విత్ 6. ఎండ్ విత్ 6 ఎన్ని ఆప్షన్స్లో ఉంది? ఓన్లీ 4th ఆప్షన్లో ఉంది. అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 68. The coordinates of the centroid of triangle ABC are -1, 2. What will be the coordinates of vertex C if coordinates of A and B are 3, 0 and -1, -1 respectively? ఒక్కసారి క్లియర్గా బిట్ చూడండి. ఏబీసీ ట్రయాంగిల్లో సెంట్రాయిడ్ యొక్క వాల్యూ ఇచ్చేసాడు -1, 2. అందులో ఏ యొక్క కోఆర్డినేట్స్ 3, 0 అంటున్నాడు. బి యొక్క కోఆర్డినేట్స్ -1 అంటున్నాడు. మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది. వర్టెక్స్ సిలో ఉండే కోఆర్డినేట్స్ కనుక్కోమంటున్నాడు. జనరల్గా సెంట్రాయిడ్ కనుక్కోవడానికి ఏ కోఆర్డినేట్స్, బి కోఆర్డినేట్స్, సి కోఆర్డినేట్స్ తెలిసినప్పుడు సెంట్రాయిడ్ కనుక్కోవడానికి మనం వాడే ఫార్ములా x1 + x2 + x3/3. అలాగే y1 + y2 + y3/3. ఎప్పుడంటే ఏబిసి వర్టెక్స్లో ఉండే కోఆర్డినేట్స్ తెలిసినప్పుడు సెంట్రాయిడ్ కనుక్కోవడానికి వాడే ఫార్ములా ఇది. కానీ ఈ బిట్లో సెంట్రాయిడ్ వాల్యూ వాడిచ్చేశాడు. అందులో ఏబీసీ 3 వర్టెక్స్లో ఏ వర్టెక్స్ని, బి వర్టెక్స్ని ఇచ్చేసి సి వర్టెక్స్ కనుక్కోమంటున్నాడు. ఇప్పుడు నేనేం చెప్తానంటే ఒక్కసారి పాయింట్ గమనించండి. ఆప్షన్స్లోకి వెళ్ళి వెరిఫికేషన్ చేస్తే ఫస్ట్ కోఆర్డినేట్ అన్ని చోట్ల డిఫరెంట్గానే ఉంది. అంటే లెక్క మొత్తం చేయకుండా ఓన్లీ మనం ఫస్ట్ కోఆర్డినేట్ మాత్రమే చెక్ చేద్దాం. ఒక్కసారి జాగ్రత్తగా వినండి. మా x1 అంటే ఏ పాయింట్లో ఉన్న కోఆర్డినేట్, ఫస్ట్ కోఆర్డినేట్, దట్ ఈస్ 3. x2 అంటే బిలో ఉన్న ఫస్ట్ కోఆర్డినేట్, దట్ ఈస్ -1. x3 అంటే సిలో ఉన్న ఫస్ట్ కోఆర్డినేట్ మనకు తెలియదు, కనుక్కోవాలి. /3 = సెంట్రాయిడ్ యొక్క ఫస్ట్ కోఆర్డినేట్కి ఈక్వల్ అవ్వాలి. సెంట్రాయిడ్ యొక్క ఫస్ట్ కోఆర్డినేట్ ఎంత అంటే -1. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఈ 3/3 ఇటు వచ్చేస్తే ఇంటూ 3 అయిపోతుంది. -1 × 3 -3. బోత్ సైడ్స్ మీరు ఇక్కడ చెక్ చేసినట్లయితే రెండమ్మా క్యాలిక్యులేషన్ చేద్దాం. ఇక్కడ 3 -1 ఎంత అవుతుంది? +2 అవుతుంది. ఈ +2 ఈ సైడ్ వచ్చేస్తే ఏమవుతుంది? -2 అయిపోతుంది. ఇక్కడ -3 ఉంది ఆల్రెడీ. -3 -2 ఎంత అవుతుంది? -5 అవుతుంది. సో x3 = -5. -5 అనేది ఎక్కడుందని చెక్ చేస్తే ఫస్ట్ ఆప్షన్లో ఉంది. అదే మన ఆన్సర్ అవుతుంది. అలా కాకుండా 2 చోట్ల వస్తే అప్పుడు మళ్ళీ సెకండ్ కోఆర్డినేట్ కూడా చెక్ చేయాలి. y1 + y2 + y3/3 సెంట్రాయిడ్ యొక్క సెకండ్ కోఆర్డినేట్ 2కి ఈక్వల్ చేసి లెక్క చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 69. A trader had 13 quintas of wheat. He sold a part at 14% profit and rest at 24% profit, so that he made total profit of 18%. How much wheat did he sell? 24% profit. ఈ బిట్ మీనింగ్ నేను చెప్తా వినమ్మా. మొత్తం 13 క్వింటాస్ ఆఫ్ వీట్ ఉంది. దాన్ని 2 పార్ట్స్ చేసి మొదటి పార్ట్ని 14% ప్రాఫిట్ చొప్పున, రెండో పార్ట్ని 24% ప్రాఫిట్ చొప్పున అమ్ముకున్నాడు. ఓవరాల్గా చూస్తే వచ్చిన ప్రాఫిట్ 18% అయితే 24% ప్రాఫిట్ చొప్పున అమ్మిన వీట్ ఎన్ని కేజెస్ అని అడుగుతున్నాడు. రైట్. ఇప్పుడు 2 పార్ట్స్ అన్నాడు కాబట్టి జనరల్గా మనం ఎలిగేషన్ వేస్తాం కదా, అలాగే మాట్లాడుతున్నా. ఫస్ట్ పార్ట్ మీద 14% ప్రాఫిట్ వచ్చింది. రెండో పార్ట్ మీద 18% ప్రాఫిట్ వచ్చింది. రెండో పార్ట్ మీద వచ్చిన ప్రాఫిట్ ఎంత అంటే 24%. మొదటి పార్ట్ మీద 14% ప్రాఫిట్ వచ్చింది. రెండో పార్ట్ మీద 24% ప్రాఫిట్ వచ్చింది. మిక్స్చర్ టోటల్ ఓవరాల్గా చూస్తే 18% ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు క్రాస్గా సబ్ట్రాక్ట్ చేసి రేషియో వేస్తే ఫైనల్గా వచ్చే రేషియో క్వాంటిటీ రేషియో అవుతుంది. రైట్. ఈ 14కి 18కి డిఫరెన్స్ ఎంత ఉందంటే క్లియర్గా అబ్జర్వ్ చేయండి. 4 ఉంది. ఈ 24కి 18కి డిఫరెన్స్ ఎంత ఉందంటే 6 ఉంది. ఈ రెండింటికి రేషియో వేస్తే 3:2 అవుతుంది. అంటే మొదటి పార్ట్ 3 పార్ట్స్, రెండో పార్ట్ 2 పార్ట్స్. టోటల్ పార్ట్ ఎంత? 5 పార్ట్స్. మన దగ్గర టోటల్ క్వాంటిటీ ఎంత ఉంది? 13 క్వింటాస్ ఉంది. కానీ వాడు కేజెస్లో అడుగుతున్నాడు కదా, ఆప్షన్స్ అన్ని కేజెస్లో ఉన్నాయి కదా. సో క్వింటాల్ని కేజెస్లోకి మాట్లాడటం అంటే ఒక క్వింటాకి 100 కేజెస్ ఉంటాయి కాబట్టి ఇంటూ 100 చేద్దాం. టోటల్ పార్ట్స్ 5 పార్ట్స్. ఇందులో మనల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే 24% ప్రాఫిట్ చొప్పున ఎన్ని కేజెస్ అమ్మాడు? 24% అంటే సెకండ్ పార్ట్ అంటే 2 పార్ట్స్ కనుక్కుంటే సరిపోతుంది. సో 2 పార్ట్స్ వాల్యూ కనుక్కుంటే మన ఆన్సర్ వచ్చేస్తుంది. క్లియర్గా 500ని 20 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. ఇక్కడ పక్కన 0 పెట్టేసేయండి. 2 × 2 4, 4 13 టైమ్స్ అంటే 52. సో మన ఫైనల్ ఆన్సర్ 520 కేజెస్. 520 కేజెస్ 4th ఆప్షన్లో ఉంది. అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 70. In which of the following quadrilaters opposite angles are not supplementary? ఆపోజిట్ యాంగిల్స్ సప్లిమెంటరీగా ఉండదు ఎక్కడ. ఇంతకీ సప్లిమెంటరీ అంటే ఏంటి?
ఆ రెండు యాంగిల్స్ని యాడ్ చేసినప్పుడు 180 రాకూడదు, అలాంటి పాసిబిలిటీ ఎక్కడ ఉంటుందని అడుగుతున్నాడు. ఆప్షన్స్లోకి వచ్చేద్దాం. సైక్లిక్ క్వాడ్రిలేటరల్ ఫస్ట్ ఆప్షన్, దీని గురించి తర్వాత మాట్లాడదాం. స్క్వేర్ గురించి సెకండ్ ఆప్షన్ గురించి మాట్లాడుతున్నా. స్క్వేర్లో ఈచ్ యాంగిల్ 90 ఉంటుంది. సో మీరు గమనించినట్లయితే ఈచ్ యాంగిల్ 90, ఇది 90, ఇది 90, ఇది 90, ఇది 90. అంటే ఎడ్జసెంట్ సైడ్స్ యాడ్ చేసిన సప్లిమెంటరీలే, ఆపోజిట్లో యాడ్ చేసిన సప్లిమెంటరీలే. సో ఇక్కడ స్క్వేర్లో ఆపోజిట్ యాంగిల్స్ సప్లిమెంటరీ అవుతాయి. వాడు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ స్క్వేర్ అయితే కాదు. నెక్స్ట్ రెక్టాంగిల్లో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ యాంగిల్ 90 ఉంటుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా, 90 ఉంటుంది. అంటే సప్లిమెంటరీ యాంగిల్స్ అయినా ఆపోజిట్ యాంగిల్ సమ్ అయినా ఖచ్చితంగా, ఎడ్జసెంట్ యాంగిల్స్ అయినా ఆపోజిట్ యాంగిల్ సమ్ అయినా ఖచ్చితంగా సప్లిమెంటరీస్ అవుతాయి, అంటే 180 అవుతాయి. సో వాడు అడిగిన క్వశ్చన్కి రెక్టాంగిల్ కూడా ఆన్సర్ కాదు. ఇంకా మిగిలిపోయింది ఏంటంటే సైక్లిక్ క్వాడ్రిలేటరల్, ప్యారలలోగ్రామ్ మిగిలిపోయింది. ముందు సైక్లిక్ క్వాడ్రిలేటరల్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు ఒక ఫిగర్ని సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అనాలంటే ఏదైనా ఒక క్వాడ్రిలేటరల్ని సర్కిల్లో ఇన్స్క్రైబ్ చేస్తే వాటిని సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటాం. ఏదైనా ఒక క్వాడ్రిలేటరల్ని సర్కిల్లో ఇన్స్క్రైబ్ చేసినప్పుడు వచ్చే ఫిగర్ని సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటాం. సో సైక్లిక్ క్వాడ్రిలేటరల్లో ఫస్ట్ పాయింట్ ఏమి నేర్చుకుంటామంటే ఆపోజిట్ యాంగిల్స్ సమ్ 180 అవుతుందని నేర్చుకుంటాం. జాగ్రత్తగా గమనించండి. సైక్లిక్ క్వాడ్రిలేటరల్లో ఆపోజిట్ యాంగిల్స్ యొక్క సమ్ అనేది 180 డిగ్రీ అవుతుందని నేర్చుకుంటాం, అంటే సప్లిమెంటరీ అవుతుందని నేర్చుకుంటాం. వాడు కాందేది అని అడిగాడు కాబట్టి సైక్లిక్ క్వాడ్రిలేటరల్ కూడా ఆన్సర్ కాదు. అంటే మొత్తం మీద 3 ఆప్షన్స్ పోయినాయి కాబట్టి మిగిలింది ఆన్సర్ అవుతుంది, దట్ ఈస్ ప్యారలలోగ్రామ్. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 71. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ హ్యాస్ 5 యాజ్ రూట్? ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో 5 అనేది రూట్గా ఉన్న ఈక్వేషన్ ఏది అని అడుగుతున్నాడు. ఒక్కసారి మీరు గమనించండి. ఇక్కడ కాన్స్టెంట్ టర్ము x² యొక్క కోఎఫిషియెంట్ని మల్టిప్లై చేసినప్పుడు 5 మల్టిపుల్ రావాలి. మళ్ళీ రూట్ 5 ఉందా లేదా అని చెక్ చేయడానికి ఏం చేయాలంటే x² కోఎఫిషియెంట్ని కాన్స్టెంట్ని మల్టిప్లై చేసినప్పుడు 5 మల్టిపుల్ ఏదైతే వస్తుందో అది మన ఆన్సర్ అవుతుంది. 3 × 2 6, 5 మల్టిపుల్ రాలేదు, సో ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ కాదు. ఇక్కడ 12, x² కోఎఫిషియెంట్ 1, 12 × 1 12, 5 మల్టిపుల్ కాలేదు. అలాగే 10, x² కోఎఫిషియెంట్ 1, 10 × 1 10, 5 మల్టిపుల్ వచ్చింది, ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది, హోల్డ్. అలాగే ఫోర్త్ ఆప్షన్లోకి వచ్చేయండి. x² కోఎఫిషియెంట్ 1, కాన్స్టెంట్ టర్మ్ 12, -12, -12 × 1 -12, 5 మల్టిపుల్ లేదు కాబట్టి ఫోర్త్ ఆప్షన్ కూడా ఆన్సర్ కాదు, థర్డ్ ఆప్షనే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 72. రిఫర్ ద బిలో డేటా టేబుల్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే మేనేజర్, ఎగ్జిక్యూటివ్, ట్రైనీ, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇచ్చాడు, యాన్యువల్ శాలరీ ఇన్ ల్యాక్స్ ఇచ్చాడు, బోనస్ పర్సంటేజ్ ఇచ్చాడు. రైట్. మనల్ని ఏం కనుక్కోమంటున్నాడంటే వాట్ ఈస్ ద యావరేజ్ బోనస్ కనుక్కోమంటున్నాడు. అంటే టోటల్ బోనస్ బై నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ వేస్తే యావరేజ్ బోనస్ వస్తుంది. రైట్. ఇక్కడ 36 lakh ఉంది మేనేజర్కి, అందులో 30% బోనస్ వస్తుంది. 36కి 10% అంటే 3.6 అవుతుంది. 30% అంటే 3.6ని ట్రిపుల్ చేయాలి. సో 33 టైమ్స్ అంటే 90, 6 3 టైమ్స్ అంటే 18. బట్ ఒక డెసిమల్ ఉంది కాబట్టి 18ని 1.8 అని మాట్లాడాలి, అంతే కదమ్మా. సో ఇందాక 9 ప్లస్ ఒక 1.8 10.8 అవుతుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 36కి 30% అంటే 10.8. ఇక్కడ చూడండి, మన నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ 1% ఉన్నారు కాబట్టి ఒక 36 lakhs వస్తుంది. పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. రైట్. ఎగ్జిక్యూటివ్కి వచ్చేసరికి 8 ఎంప్లాయీస్ ఉన్నారు, ఒక్కొక్కరికి 12 lakh చొప్పున మొత్తం మీద 96 lakh శాలరీ వస్తుంది. దానికి 30% బోనస్ కడితే అప్పుడు టోటల్ బోనస్ వస్తుంది. సో 96కి 10% అంటే 9.6. 30% అంటే ట్రిపుల్ చేయాలి. 9 3 టైమ్స్ 27, 6 3 టైమ్స్ 18. సో 18లో ఒక డెసిమల్ వస్తుంది కాబట్టి 1.8 to 27, 28.8 అవుతుంది. నేను చెప్తున్న పాయింట్ మీకు అర్థమవుతుంది. ఒకవేళ అర్థం కాకపోతే పక్కన నోట్ చేస్తారు. రైట్. ట్రైనీస్ 2 members ఉన్నారు, వాళ్ళ యాన్యువల్ శాలరీ 4, టోటల్ శాలరీ 8 lakh. అందులో వచ్చే బోనస్ ఎంత అంటే 20%. 8 lakhకి 20% అంటే 1.6 lakh అవుతుంది. పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. రైట్. ఈ మొత్తం యాడ్ చేస్తే టోటల్ బోనస్ వచ్చేస్తుంది. యాడ్ చేద్దాం. 8 + 8 16 + 6 అంటే 22 అవుతుంది. 2 క్యారీ అవుతుంది. 8 + 1 9, 9 + 2 అంటే 11 అవుతుంది. రైట్. ఇక్కడ 4 వస్తుంది. సో టోటల్గా వచ్చే బోనస్ ఎంత అంటే 41.2. 41.2. మనకు కావాల్సింది యావరేజ్ బోనస్ కదా, బై నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ చేయాలి. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారంటే 11 members ఉన్నారు. సో 11తో డివైడ్ చేయాలి. రైట్. 41లో 11 3 టైమ్స్ పోతుంది, అంతకంటే ఎక్కువ పోదు. సో మన ఆన్సర్ స్టార్ట్ విత్ 3 అవ్వాలి. ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేస్తే స్టార్ట్ విత్ 3 ఫస్ట్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 73. ఇక్కడ ఏమంటున్నాడంటే అన్నీ కలిసిపోయినాయి అమ్మ. 2011 ఇయర్ ఇది. ఇక్కడంత వరకు
తర్వాత 2012, తర్వాత 2013, తర్వాత 2014, తర్వాత 2015 ఇలా ఉండాలి. కంపెనీ ఏ, కంపెనీ బి, కంపెనీ సి అని ఇలా డిఫరెంట్గా ఇచ్చాడు. మనల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ ఇయర్స్ టోటల్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ 3 కంపెనీస్ టుగెదర్ ఆర్ ఈక్వల్. ఈ 3 కంపెనీస్ టోటల్ అనేది ఏ పేర్లో ఈక్వల్గా ఉన్నాయని అడుగుతున్నాడు. సో టోటల్ చేయాలి. ఇక్కడ ముందు 2011లో టోటల్ చేస్తే 5000, 2000, 7000, ఒక 2000, 9000 అవుతుంది. టోటల్ చేసి ఏ పేర్లో ఈక్వల్ ఉందో చెప్తే సరిపోతుంది. 1000, 3000, 4000, 4000, 4000, 8000 అవుతుంది. తర్వాత గమనించినట్లయితే 3000, 1000, 4000 ప్లస్ 1000, 5000 అవుతుంది. తర్వాత గమనించినట్లయితే 1000 ప్లస్ 1000, 2000, 2000, 2000, 4000 అవుతుంది. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే 2000, 2000, 4000 ప్లస్ 5000, 9000 అవుతుంది. ఎక్కడ ఈక్వల్ సమ్ వచ్చింది అని చూస్తే ఇదిగో ఫస్ట్ లాస్ట్ 2015లో, అలాగే ఫస్ట్ 2011లో వచ్చింది. అలాంటి పేరు ఎక్కడుంది? 2011 అండ్ 15 అనే పేరు సెకండ్ ఆప్షన్లో ఉంది. ఈ సెకండ్ ఆప్షనే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 74. ఇందులో ఏమంటున్నాడంటే ఇయర్ ఇచ్చాడు, ప్రాఫిట్ ఆర్ లాస్కు సంబంధించిన ఒక కాలం ఇచ్చాడు. అంటే ప్లస్లో ఇస్తే ప్రాఫిట్ వచ్చినట్టంట, మైనస్లో ఇస్తే లాస్ వచ్చినట్టంట. వాట్ వాజ్ ద టోటల్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఆఫ్ ద కంపెనీ లాస్ట్ 5 ఇయర్స్. ఈ 5 ఇయర్స్లో టోటల్ ప్రాఫిట్టా లాసా ఎంతో చెప్పమంటున్నాడు. సో ముందు మనం ఏం చేద్దామంటే ప్రాఫిట్స్ అన్ని యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే ఇది ఒక 15 ప్లస్ 15 అక్కడికి 30, ఇది ఒక 10, 40 ఇది ఒక 5 ఎంత అవుతుంది? 45 అవుతుంది. 45 ప్రాఫిట్, అందులో నుంచి 15 పోతుంది. సో 45లో 15 పోగా లాస్ పోగా ఇంకెంత మిగులుతుంది? 30 ప్రాఫిట్ ఉంటుంది. సో మన ఆన్సర్ ప్రాఫిట్ 30 crores. అలాంటి ఆప్షన్ సెకండ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 75. రైట్. ఇండియాస్ ఎక్స్పోర్ట్ ఇన్ 2015 వాల్యూ ఇన్ మిలియన్ అని ఇచ్చాడు. రైట్. జ్యువెలరీ, సాఫ్ట్వేర్, కాటన్, స్టీల్, ఎలక్ట్రానిక్స్ వాల్యూస్ ఇచ్చేశాడు. క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. కాటన్ వాజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ టోటల్ ఎక్స్పోర్ట్స్ అంటున్నాడు. ఈ టోటల్ ఎక్స్పోర్ట్స్లో కాటన్ ఎంత పర్సెంట్ అని అడుగుతున్నాడు. అసలు కాటన్ ఎంత ఉందని చెక్ చేస్తే కాటన్ 875 ఉంది. 875 బై టోటల్ వాల్యూ ఇంటూ 100 రాస్తే పర్సంటేజ్ వస్తుంది. రైట్. ఇప్పుడు ఈ మొత్తాన్ని యాడ్ చేయాలి. యాడ్ చేసేటప్పుడు 625 అక్కడికి ఎంత అవుతుందంటే 1250 అవుతుంది. అలాగే ఇక్కడ చూడండి 875, ఇక్కడ ఒక 825, అక్కడికి ఎంత అవుతుంది? యాడ్ చేస్తే 800, 1600, ఇది ఒక 100, 1900 అవుతుంది. ఇది ఒక 1900, ఇది ఒక 1000, ఎంత అవుతుంది? 2900 అవుతుంది. సో మొత్తం కనుక యాడ్ చేసినట్లయితే 2900కి 1000 యాడ్ చేస్తే 3900, 3900కి 200 యాడ్ చేసినట్లయితే 4100 ప్లస్ 50, 4150 అవుతుంది. ఇదిగో 0, 0 క్యాన్సిల్ అయిపోయింది. రైట్. డినామినేటర్లో 5 మల్టిపుల్ ఉంది కాబట్టి నేను 5తో క్యాన్సిల్ చేస్తున్నా. 5తో క్యాన్సిల్ చేస్తే 5 8 టైమ్స్, అలాగే 5 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ కూడా అంతే. 5తో క్యాన్సిల్ చేస్తున్నా. 5తో క్యాన్సిల్ చేస్తే 5 17 టైమ్స్ 85 కదమ్మా, 16 టైమ్స్ కాదు. 5 17 టైమ్స్ 85, అలాగే ఇంకా 25 మిగిలింది, అంటే 5 టైమ్స్. ఇక్కడ ఒక 10 కూడా మిగిలింది, 1750. ఇప్పుడు నేను 83తో క్యాన్సిల్ చేస్తున్నా. సో ఆప్షన్స్ అన్నిట్లో కూడా స్టార్ట్ విత్ 2 మ్యాక్సిమం ఉంది, ఒక్క చోట మాత్రమే 1 ఉంది. 83 1 టైం అంటే 83 చాలా తక్కువ అయిపోతుంది, అంటే 4th ఆప్షన్ అయితే ఆన్సర్ కాదు. సో ఇప్పుడు మనకి మిగిలింది ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్. ఖచ్చితంగా స్టార్ట్ విత్ 2 ఉంది, 2నే తీసుకుంటున్నా. 83 2 టైమ్స్ అంటే 82 టైమ్స్ 160, 3 2 టైమ్స్ 6, 160 ప్లస్ 6 అంటే 166 అవుతుంది. సో 2 టైమ్స్ పోవడానికి ఛాన్స్ ఉంది. 175లో ఈ 166 పోతే ఇంకెంత ఉంటుంది? ఇంకా 90 ఉండడానికి ఛాన్స్ ఉందా అప్రాక్స్గా? రైట్. ఇక్కడ చూడమ్మా, 175లో 166 పోతే ఇక మిగిలేది ఎంత అంటే 9. ఇక్కడ 9, ఇక్కడ ఒక పక్కన 0 ఉంది కాబట్టి 90, అంటే 83 1 టైం పోవడానికి ఛాన్స్ ఉంది, అంతే. ఇప్పుడు మన ఆన్సర్ స్టార్ట్ విత్ 21 అవ్వాలి. స్టార్ట్ విత్ 21 ఫస్ట్ ఆప్షన్లో ఉంది కదా, ఇదే మన ఆన్సర్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.